శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ నుంచి తిరుమలకు జీడిపప్పు వాహనాన్ని ప్రత్యేక పూజలు చేసి గురువారం నాడు కేంద్ర రాష్ట్ర మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. గురువారం నాడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డీ ప్రసాదం తయారు కోసం ఇక నుంచి నాణ్యమైన జీడిపప్పును పలాస నుంచే తరలించడం జరుగుతుందని వారు తెలిపారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. క్వాంటిటీ ఇస్తారు, మనం ఆ టైంలో ఆ క్వాంటిటీ మనం సప్లై చేయాలి. ఈ ప్రసాదం పలాస నుంచి వెళ్ళడం ప్రపంచం మొత్తం వెళ్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాము. పలాస నుంచి వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉన్నది. మనం తినే మన పండ్ల లడ్డు మన పలాస నుంచి ఒక ప్రసాదంలో పార్ట్ అవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. 4లో అక్కడ మనది వెళ్ళింది. అది ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మన పలాస ఏరియాకి రావడము, మన వారికి రావడము, ఈ ప్రసాదంలో మనం ఒక భాగమయ్యాం. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో స్వచ్ఛతా హీ సేవ 2024ను జయప్రదం చేయండి ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎంవివి మురళీమోహన్ పిలుపునిచ్చారు. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో డాక్టర్ విఎస్ కృష్ణా డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓతో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. స్వచ్ఛతా హీ సేవ ఇది యాక్చువల్లీ 2017లో స్టార్ట్ చేశారు. అండ్ ఎవ్రీ ఇయర్ గాంధీ జయంతికి ట్రిబ్యూట్ గా మనం చేస్తూ ఉంటాం. వీక్ గా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తాం ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ ఫ్రీ, ఇలా మనం చేస్తూ ఉంటాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవడం. సో మనకి ఈ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత చీకటిని కూడా ఛేదించుకొని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామనంటే మరి ఇక్కడ మన రత్నం గారి సంకల్ప బలం, అలాగనే మన కాలేజ్ యొక్క బలమును ఇక్కడ తెలియజేస్తుంది. కనుక ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, మనం ఈ సమాజాన్ని కానీ ఈ సృష్టిని కానీ మనం ఏం చేయగలమండి, బాగు చేయగలము, అలాగనే పాడు కూడా చేయగలము. కార్యక్రమాన్ని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసి, ఈరోజు ఇక్కడ కరెంట్ లేదు, అసలు వెలుతురు కూడా లేకపోయినా సరే పిల్లలు కూడా ఎంతో శ్రమిస్తూ లైట్స్ వేసి ఇక్కడ అందరం కూడా ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్ ని. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ మనం ఏం చేస్తున్నామంటే మనం ఎక్కువ వేస్ట్ కంటామినేషన్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ అన్నది పొల్యూట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, హ్యూమన్ హెల్త్ అన్నది కూడా దెబ్బతింటుంది అనమాట. మరి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని తగ్గించి హ్యూమన్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి, మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే కొన్ని ప్రివెన్షన్ మెథడ్స్ అన్నవి రావాలన్నమాట. ఎక్కువ మనం చూసుకున్నట్టయితే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ, లేదా సాయిల్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పొల్యూషన్ వల్ల మన భూమి అన్నది ఎక్కువ పాడైపోతుంది. ముఖ్య కారణం మాస్టర్ చెప్పారు, రమేష్ గారు, స్వచ్ఛమైన వాతావరణంలో మనం బ్రతకాలి. స్వచ్ఛమైన వాతావరణంలో మనం బ్రతకాలంటే అది మన నుంచే మొదలవ్వాలి. మనం పొద్దున్నే లేచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని కాలేజీకి వస్తాం. అదే మాదిరిగా మన ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి. మన ఇల్లు శుభ్రంగా ఎప్పుడైతే ఉందో మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. ఇందాక మన కళాకారులు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. నేను ఒక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా, ఒక జిల్లా అధికారిగా కూడా పనిచేసినప్పుడు ఎన్నో ఈ మాస్ మీడియా ప్రోగ్రామ్స్ చూసేవాడిని, కానీ ఇంత చక్కగా జరిగిన ప్రోగ్రామ్ నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు విషయాన్ని చాలా కూలంకషంగా చాలా చక్కగా విద్యార్థులకు అవగతం అయ్యేటట్టు చెప్పారు. Please like, share, subscribe our channel.